వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. దోమలను ప్రేమించే మనుషులు ఎవరు ఉండరు. ఎందుకంటే అవి కుడితే చాలా రకాల జబ్బులు వస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ లాంటి రోగాలు వస్తే ఇక అంతే సంగతులు. మన పరిసరాల్లో సాధారణంగా కనిపించే పురుగుల్లో దోమలు ఒకటి. వీటి పరిమాణం చిన్నదైనా మనిషి ఆరోగ్యానికి తెచ్చే సమస్యలు మాత్రం చాలా పెద్దవి. నీరు నిల్వ ఉండే చిన్న గుంతల్లో, పాత టైర్లలో, కుండీలలో, చెత్త కుప్పల్లో దోమలు ఎక్కువగా పెరుగుతాయి. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలం ప్రారంభంలో దోమల సంఖ్య పెరుగుతుంది. దోమలు మానవ రక్తాన్ని పీల్చడం ద్వారా ఆహారం పొందుతాయి. రక్తం తీసుకునే సమయంలో వైరస్లను మన శరీరంలోకి చేరుస్తాయి. అందుకే వీటి కాటుకు అనేక రకాల ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి వ్యాధులు దోమల వల్లే వస్తాయి. ఈ వ్యాధులు వచ్చినప్పుడు జ్వరం, శరీరం నొప్పులు, రక్తంలో ప్లేట్లెట్లు తగ్గటం, అలసట, తీవ్రమైన స్థితిలో ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు. దోమలు మాత్రమే కాదు, దోమల వృద్ధి కూడా మన పరిసరాల శుభ్రతపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఒక చిన్న నీటి గిన్నెలో కూడా వందల సంఖ్యలో లార్వాలు తయారవుతాయి. దాంతో ఇళ్లలో, కాలనీల్లో దోమలు విపరీతంగా పెరిగిపోతాయి. రాత్రి వేళ నిద్రకు భంగం కలిగించడం, చిన్నపిల్లలు, వృద్ధులు ఆరోగ్యానికి ప్రమాదం కలిగించడం దోమల వల్లే జరుగుతుంది. దోమల వలన ఇన్ని రకాల అనర్థాలు ఉంటే బ్రెజిల్లో మాత్రం ఏకంగా దోమల పెంపకమే చేపట్టారు. దోమల్ని పెంచుతారా అని అనగానే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే దోమలంటే మనకు గుర్తొచ్చేది డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర జ్వరాలు. అలాంటి జబ్బులను పుట్టించే దోమలను ప్రభుత్వమే స్వయంగా పెంచుతుందనగానే ఇదేంటి అని అనిపించడం సహజం. కానీ ఇందులో ఉన్న ఉద్దేశం మాత్రం పూర్తిగా ప్రజల ఆరోగ్యం కోసమే. ప్రపంచంలోని అనేక దేశాలు డెంగ్యూని అదుపులో పెట్టేందుకు కొత్త పద్ధతులను పరిశీలిస్తున్నాయి. అందులో భాగంగా దోమలను పెంచి వాటిని జనావాసాల్లో వదిలే విధానాన్ని బ్రెజిల్ అమలు చేస్తోంది. ఇది విన్న వెంటనే ఆశ్చర్యం కలిగించినా ఇందులో ఉన్న ప్రయోజనం మాత్రం గొప్పదని అంటున్నారు. బ్రెజిల్లోని సౌత్ పాలో రాష్ట్రంలో క్యాంపినాస్ అనే నగరంలో ఒక ప్రత్యేక దోమల పెంపకం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది దాదాపు 1300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. ప్రపంచ దోమల కార్యక్రమం పరిధిలో నడుస్తున్న ఈ కేంద్రంలో ప్రతి వారం సుమారు 190 మిలియన్ ఏడిస్ ఈజిప్ట్ దోమలను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఈ దోమలు సాధారణ దోమలు కాదు. వీటిలో ప్రత్యేకంగా వోల్బాచియా అనే బ్యాక్టీరియాను కలిపి పెంచుతారు. ఈ బ్యాక్టీరియా ఉన్న దోమలు డెంగ్యూ వైరస్ ను మానవులకు వ్యాపించనివ్వవు. కాబట్టి ఈ దోమలు బయటకు వెళ్లి సాధారణ దోమలతో కలిసినప్పుడు కొత్త తరం దోమలలో కూడా అదే లక్షణం కొనసాగుతుంది. ఈ విధంగా డెంగ్యూ వ్యాప్తి చేసే ప్రమాదం క్రమంగా తగ్గిపోతుంది. అందుకే బ్రెజిల్ ప్రభుత్వం దోమలను పెంచి వాటిని ప్రజల్లో విడుదల చేస్తోంది. ఇది వింతగా అనిపించినా డెంగ్యూ నియంత్రణలో అత్యంత ప్రభావవంతమైన శాస్త్రీయ విధానంగా పరిగణిస్తారు. వోల్బాచియా బ్యాక్టీరియా వాహక దోమలు మనిషిని కుట్టినా డెంగ్యూ వైరస్ ను వ్యాప్తి చేయలేవు. ఈ దోమలు బయటకు వెళ్లి సహజ దోమలతో కలిసిపోతూ కాలక్రమేణా డెంగ్యూను పుట్టించే దోమల సంఖ్య తగ్గిస్తాయి. ఈ పద్ధతిలో ముఖ్యమైన భాగం ప్రత్యేకంగా పెంచిన దోమలను బహిరంగ వాతావరణంలోకి విడుదల చేయడం. వోల్బాచియా ఉన్న దోమలు అడవి దోమలతో జతకట్టినప్పుడు ఆ రక్షిత బ్యాక్టీరియా వాటి సంతానానికి కూడా వ్యాపిస్తుంది. ఇలా అడవిలో పెద్ద సంఖ్యలో దోమలు వోల్బాచియాను మోసుకు వెళ్లడం ప్రారంభించిన తర్వాత అవి డెంగ్యూ వ్యాప్తి చేయలేని స్థితికి చేరుకుంటాయి. దీనివల్ల డెంగ్యూ సంక్రమణ శాతం దీర్ఘకాలంలో గణనీయంగా తగ్గుతుంది. ఈ ప్రక్రియ వెనుక ఉన్న ఫ్యాక్టరీ వ్యవస్థ కూడా ఎంతో పద్ధతిగా ఉంటుంది. దోమల లార్వాలను ప్రత్యేకంగా నియంత్రించిన ఉష్ణోగ్రతల్లో పెంచుతారు. అవి మెల్లగా పెద్దవిగా మారిన తర్వాత బోన్లలో ఉంచి సంరక్షిస్తారు. మగదోమలకు చక్కెర ద్రావణం ఇస్తారు. ఆడదోమలకు మానవ చర్మంలా అనిపించే సంచుల ద్వారా జంతువుల రక్తాన్ని అందిస్తారు. దోమలు దాదాపు 4 వారాల పాటు ఈ బోనుల్లో పెరుగుతాయి. తర్వాత వాటి గుడ్లను సేకరించి బయటి పర్యావరణంలోకి విడుదల చేయడానికి సిద్ధం చేస్తారు. వోల్బాచియా పద్ధతి ఇతర దేశాల్లో ఇప్పటికే మంచి ఫలితాలనిచ్చింది. ఇండోనేషియా, కొలంబియా వంటి దేశాల్లో ఈ విధానం డెంగ్యూ కేసులను దాదాపు 70% తగ్గించింది. దీంతో బ్రెజిల్లో కూడా ఇదే పద్ధతి తీసుకొచ్చారు.